అందుకే ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ప్రార్థన దూపికతో మనం నిత్యం మండుసున్న విధంగా ఉండదుగా. సంఘం అన్నమాట ఎందుకు వచ్చింది? అందరు కలిసి ఉంటేనే సంఘం అండి. వాళ్ళ ఇంటికి కూడా జరిగింది అనుకోండి, సంఘం అక్కడ ప్రార్థనా దూపుగా అక్కడ వెయ్యాలండి. అక్కడ దేవుడిని గణపరచబడాలి. అక్కడ సమాధానం ఉందనుకోండి, యేసయ్య వస్తారు. యేసయ్య వచ్చారనుకోండి, సాతాను పారిపోతుంది. అప్పుడు కట్టబడుతుందండి ఇల్లు అది. కానీ ఆ విషయంలో మనం ఏం చేస్తాం? నిర్లక్ష్యం కాదండి, కేవలం చిన్న కోపం, వాళ్ళ మీద మన కోపం వచ్చిందనుకోండి, అది ప్రార్థనైనా ఏమైనా వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మరి నువ్వే వెళ్ళకపోతే ఆయన ఎందుకు వస్తాడు? అప్పుడు దెయ్యం మనకు వచ్చిందా, శాతానికి వచ్చిందా?